విజయనగరం జిల్లా చెల్లూరు రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలైతే విడిచారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం రూరల్ సీఏ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏంటి, ఏ టైంలో జరిగింది, ప్రస్తుతం అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి? నిన్న ఈవినింగ్ రాత్రి సుమారు 10 o'clock టైంలో ఈ పద్మనాభం మండలం బొత్సపేట గ్రామానికి చెందిన కొంతమంది రాయగడ అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరి బొలెరో వాహనం వెళ్తుంటే చెల్లూరు దగ్గరికి వచ్చేసరికి అక్కడ మరి కొంతమందిని వెహికల్ ఎక్కించుకోవడం కోసం రోడ్డుకి ఎడమ వైపున బొలెరో వాహనం ఆగి ఉండగా అదే సమయంలో వైజాగ్ నుండి విజయనగరం వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ బొలెరో వాహనానికి బ్యాక్ సైడ్ నుండి డాష్ ఇవ్వడంతో అందులో ఉన్నటువంటి ఒక ముగ్గురు స్పాట్లో చనిపోవడం జరిగింది. సుమారు 11 మందికి గాయాలు అవడం జరిగింది. వెంటనే మన పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇమీడియట్గా అంబులెన్స్లో అందరి కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అందరి తాలూకా పరిస్థితి కూడా ప్రస్తుతం నిలకడగా ఉంది. మిగతా ఈ ముగ్గురు స్పాట్లో చనిపోవడం జరిగింది. దాంట్లో ఆ లారీ డ్రైవర్ని అదుపులో తీసుకొని వాటిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించున్నాం. అంటే ఆ లారీ అంత ర్యాష్గా తీసుకుని వెళ్ళడానికి ఏమైనా డ్రింకింగ్లో ఉన్నారా, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ కారణం జరిగిందా, లేదంటే మద్యం మత్తులో ఉండి, లేదంటే నిద్ర మత్తులో ఉన్నాడా? అసలు రాత్రి జనరల్గా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మద్యం మత్తునే కావచ్చు, నిద్ర మత్తునే కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ర్యాష్ డ్రైవింగ్ ఇది ఎలా జరిగిందంటారు? మీ దర్యాప్తులు ఏం చేశారు? యాక్చువల్గా ఏంటి ఇది ప్యూర్లీ ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అని, డ్రైవర్ ఎటువంటి ఆల్కహాల్ కన్జ్యూమ్ ఏమీ లేదు. యాక్చువల్ ఏంటి ఆయన రోడ్డుకి ఈయన లెఫ్ట్ సైడ్ ఆఫీసర్కి ఆయన అక్కడ కొద్దిగా లైటింగ్ డార్క్నెస్ ఉండడం వల్ల ఆయన కన్ఫ్యూజ్ అవ్వడం వలన లేకపోతే కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగింది. ప్రస్తుతం ఇక్కడ బాధితులు కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరికైనా సరే ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి అందరి పరిస్థితి కూడాను ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతానికి డాక్టర్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళకి ప్రజెంట్ మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతానికి అందరి పరిస్థితికి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎక్కడ ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది? జీజీహెచ్ విజయనగరంలో కొంతమందికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కొందరు కండిషన్ కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వడం వలన వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ కోసం మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ముగ్గురు పంచనామా పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ముగ్గురు క్షతగాత్రులు చనిపోయారు. అంతేకాకుండా ఒక 8 సంవత్సరాల బాబు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆ పంచనామాలు ఎంతవరకు వచ్చాయి, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? వాళ్ళు ఎవరైతే నిన్న యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంక్వెస్ట్ వాళ్ళ ఎల్డర్స్ అండ్ బ్లడ్ రిలేటివ్స్ ప్రెజెన్స్లో ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. అందరూ కూడా కామన్గా చెప్పేది ఏంటంటే డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ పార్ట్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందనేది వాళ్ళందరూ యునానిమస్గా చెప్పడం జరుగుతుంది. ఒక ఇంక్వెస్ట్ అయిపోయిన వెంటనే డెడ్ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా ఎక్కువగా చెల్లూరు దగ్గర ఇటువంటి ప్రమాదాలు ఎక్కువ, గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. అక్కడ ముందుకు వెళ్తే పోలీస్ బెటాలియన్ దగ్గర కూడా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఆ రోడ్లు ఎందుకు అంత ప్రమాదాలు జరుగుతాయి? అక్కడ ఎందుకు అంత ప్రమాదకరంగా ఉన్నది? గతంలో జరిగినప్పటికి కూడా అసలు ఏం జరుగుతుంది? అక్కడ లైట్లు మనమే పెట్టలేకపోయారా, లేదంటే సిగ్నల్ లైట్లు ఏమైనా పెట్టలేకపోయారా? ఏమైనా ఇక్కడ బొలెరో ఆఫ్ చేసినప్పుడు సిగ్నల్ లైట్లు వేయకపోవడం ఈ ప్రమాదం జరిగిందంటారు? యాక్చువల్లీ అక్కడ రోడ్ల ప్రమాదాలు మనం ప్రివెంట్ చేయడం కోసం అక్కడ స్టాపర్స్ అన్నీ కూడా మనం అక్కడికి జస్ట్ యాక్సిడెంట్ అయిన ఒక 50 minutesలో మన స్టాపర్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బెటాలియన్ ఏదైతే జంక్షన్ ఉందో ఆ బెటాలియన్ దగ్గర కూడా మనం స్టాపర్స్ పెట్టాము. ఒకటి ఏంటంటే ఇక్కడ రోడ్డు వైడనింగ్ ఉండి క్లియర్గా ఉండడం వలన బేసిక్గా డ్రైవర్స్ ఏంటంటే కొద్దిగా వేగంగా వెళ్ళాలనే యాంగ్జైటీతో స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి తప్పితే అక్కడ రోడ్డు తాలూకా ఇంజనీరింగ్ ప్రాబ్లం ఏమైతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒకటే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ చెల్లూరు దగ్గర ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి మాత్రం అంతా బాగానే ఉంది. ఇక్కడ ముందునే స్టాపర్స్ కూడా మేమైతే పెట్టాము. ఆ స్టాపర్స్కి ఒక 50 మీటర్ల ముందులోనే ఇటువంటి యాక్సిడెంట్ అయితే జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి ముగ్గురు ఎవరైతే మృతి చెందిన వాళ్ళకి సంబంధించి పంచనామాలు కూడా అంతా కూడా తీసుకున్నాం. కేవలంగా ఈ యొక్క ప్రమాదం కూడా ర్యాష్ నెగ్లిజెన్సీ డ్రైవింగ్తోనే జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు రాత్రి కాబట్టి వేగంగా వెళ్ళాలనే ఆలోచనతో ఉంటారు. ఆ క్రమంలోనే ర్యాష్ డ్రైవింగ్ వలన కూడా జరిగింది. లేదంటే ఆ సైడ్కి అయిపోయినందు వల్ల దాన్ని కనిపించకపోవచ్చు, అందుకు సైడ్ని ఢీ కొట్టిందంటూ కూడా మరొక చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.